డైరెక్టర్గా అనిపించలేదు. అండ్ అలానే ప్రొడక్షన్ వాల్యూస్ రేస్ అండ్ ప్రొడక్షన్స్ నుంచి మా గోపికృష్ణ గారు అందరికీ ఆన్ టైం పేమెంట్లు క్లియర్ చేసేసి అందరూ చెప్తూ ఉన్నారు మనల్ని చాలా బాగా చూసుకున్నారు ఈ ప్రొడక్షన్ అందరూ కూడా అని చెప్పి. సో గుడ్ అండి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి. సో ఇలాంటి వాళ్ళు వస్తే చిన్న చిన్న సినిమాలు అందరికీ కూడా మంచిగా ఇదవుతుంది అని మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా రాధికా జయంతి గారు, సో వీళ్ళు ఫ్యామిలీ అంతా పోకిరి సినిమాలు అంతా ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టు వీళ్ళంతా టాలెంట్తో బతికేస్తున్నారనమాట. సో ఆల్రౌండర్స్ అందరూ. అటుపక్క మ్యూజిక్ తెలుసు, ప్రొడక్షన్ ఎలా చేయాలో తెలుసు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా చేయాలో తెలుసు, అండ్ అలానే లిరిక్స్ రాయడం తెలుసు, అండ్ అలానే ఈవెంట్స్ ఎలా ఆర్గనైజ్ చేయడం తెలుసు. సో వీళ్ళంతా కూడా హ్యూజ్ టాలెంటెడ్ పీపుల్. సో యుఎస్లో ఉంటూ మన తెలుగుదనాన్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా, సో మన తెలుగు నేటివిటీ తోటి ఈ రాయవలస అన్న సినిమాని రాగా రస్టిక్గా, సో పల్లెటూర్లలో ఎలాంటి అనుబంధాలు ఉంటాయి, ఆప్యాయతలు, గొడవలు, సో వీటన్నిటినీ ఎంటర్టైన్మెంట్తో పాటు కలగలిపి ఈ సినిమాని మనకు సూన్ అందించబోతున్నారు. సో టీం రాయవలస అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మనం ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. రేస్ అండ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై గోపీకృష్ణ గారు ప్రొడ్యూసర్గా, అర్జున్ బాలా గారి అద్భుతమైన మ్యూజికల్లో కిట్టు గారు డిఓపిగా, అండ్ మా రాఖీ గారి స్టోరీలో ఈ సినిమాని చూడబోతున్నాం. సో ఇది జస్ట్ టీజరే కాబట్టి మాకు ట్రైలర్లో అండ్ అలానే సూన్ వచ్చే కంటెంట్లో అర్థమవుతుందని మాకు తెలుసు. సో ఇంతమంది హ్యూజ్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి మనకి ఈ సినిమాని అందించబోతున్నారు. సో కార్తిక్ గారు అండ్ అలానే రవి వర్మ గారు అండ్ అలానే అనితా చౌదరి గారు, జేపీ గారు అండ్ అలానే రావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our producer దామోదర్ ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సినిమా కోసం సినిమాకై ఎప్పుడు ముందుండేటువంటి మా దాము గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మెహబూబా, ఆర్ రొమాంటిక్ హీరో మా ఆకాష్ జగన్నాథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని బొకేస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి అండ్ అలానే ఆకాష్ గారికి. దాము గారికి ఓకే, ఒక గ్రూప్ పిక్చర్ అండి. సో ఫస్ట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, దాము గారు, హీరో హీరోయిన్ అండ్ అలానే ఆకాష్ గారు ఒక పిక్చర్ అండి. ఫస్ట్ కొంచెం 1 స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ అలానే డాన్స్ మాస్టర్ రాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా టీమ్ ఆఫ్ రాయవలస ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అనిత గారిని అండ్ అలానే అన్నపూర్ణమ్మ గారిని, రవివర్మ గారిని కూడా పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒకరు అటు వెళ్ళిపోండి, మీరు అటు వెళ్ళిపోండి, ఒకరు అటు వెళ్ళిపోండి.
అండ్ అలానే మానిక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నాతో పాటు డ్యాన్స్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఫైట్ మాస్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ఫ్రైడే వస్తుంటారు. నిజంగా ఈ సినిమా ఈరోజు ఫ్రైడే జరుగుతుంది. 100% కలమ్మ తల్లి ఫ్రైడే అంటే చాలా ఇష్టం అంట. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను కెమెరా అసిస్టెంట్ చేస్తూ ఈరోజు ఒక సినిమా కెమెరామ్యాన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి మా రాఖీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతా అప్పటి నుంచి హడావిడి చేస్తున్నారు, అలా చేయాలి ఇలా చేయాలి. ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీడియా మిత్రులతో చాలామంది నేను వర్క్ చేశాను, చాలాసార్లు చాలా ఛానల్లో కూడా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెద్దలకి మా దామోదర్ ప్రసాద్ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాష్ జగన్నాథ్, అస్సలు ఆయన పేరు వింటేనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఆయన వాయిస్ కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. నిజంగా మీరు నాకు వెంటనే చెప్తే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనితా చౌదరి గారికి, అన్నపూర్ణమ్మ గారికి. నిజంగా అన్నపూర్ణమ్మ గారిని నేను 11 సంవత్సరాల క్రితం అన్నపూర్ణమ్మ గారిని రాసుకున్నాను. ఆ కథ నాకు ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణమ్మే కావాలి అని పట్టుబట్టాను. ఫస్ట్ మన రాధికా జయంతిగా చెప్పగా ముందు ఆమె దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఫస్ట్ ఆమె నుంచి స్టార్ట్ అయింది కదా. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు. నిజంగా నాకు ఎంత కోఆపరేట్ చేశారో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవివర్మ గారికి. థ్యాంక్ యూ కిట్టు, మా కెమెరామెన్ కిట్టు. ఇంకా మీరు చూశారు కదా టీజరు, ఇంక చెప్పవసరం లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మీరు టీజర్ చూసిన తర్వాత అసలు కొత్త డైరెక్టర్లా కనపడుతున్నారు. అసలు ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక మాట చెప్తున్నానండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇండియాలో అక్కడ పెరిగి మొత్తం అంతా అలవాటు అయిపోయి అక్కడ లైఫ్ స్టైల్ కానీ ఓవరాల్గా అయిపోయి అక్కడ సినిమా తీయడం ఈజీ యాక్చువల్లీ. బట్ దే చోజ్ ద హార్డ్ పాత్. ఏంటంటే కార్తిక్ అడి సో కార్తిక్ హీ చోజ్ ద హార్డ్ పాత్. విలేజ్ కంప్లీట్గా రా రస్టిక్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవటం. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. అక్కడ ఎవరైనా సినిమా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇదిగో మేము అక్కడ సినిమా తీసామని చెప్పుకోవచ్చు. ఆ రోజులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. బట్ దిస్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి ఒక రస్టిక్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఆ ఎమోషన్స్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ అంబియన్స్ కానీ దాంట్లో దట్స్ అ బ్రేవ్ స్టెప్. అండ్ రాధికా రేరి జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఒక వంతు. తన కొడుకు ఫస్ట్ సినిమా తీయటం చాలా కష్టం, చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అది. ఎందుకంటే సినిమా నేను ఎలా తీస్తున్నాను అనేది ఒకటైతే దే కాంట్ టేక్ అ ఛాన్స్. సినిమా ఎట్టి పరిస్థితుల్లోని గట్టిగా ముందుకెళ్లాల్సిందే, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అలాంటి దాంట్లో డబ్బులు అటు ప్రొడ్యూసర్ ఆయన పెట్టి మీరేమో ఈ సినిమా బహుశా ఈ సినిమా తీయడానికే 4 సినిమాలు తీసారేమో ముందు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆల్ దీస్ ట్రయల్స్. అందుకే 10 years పట్టింది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 3 of them. మిగతా మేము అంటే మేము వచ్చాము, యాక్టింగ్ చేసాము, టెక్నికల్ టీమ్ ఫామ్ అయింది, ఇవన్నీ ఓకే. బట్ ద మెయిన్ ప్రిమైస్ ఆఫ్ దిస్ ఇస్ అ సన్స్ ఫ్యూచర్ అండ్ అ ప్యాషన్ డ్రివెన్ థింగ్ అనమాట. అదొక్కటే హైలైట్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంకా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ వుడ్ విష్ ఆల్ దీస్ 3 of them ఫస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ లాంచ్కి లేకపోతే ఇది పుష్ చేయడానికి కానీ లేకపోతే దాము గారు సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్, all the very best to you as well, and thanks for coming. So thank you very much to the media as well. Thanks. మమ్మల్ని ఇచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. నేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఐ కెప్ట్ ఇన్ టచ్ అండ్ ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ చదువుకోవాలి, మ్యూజిక్ కంటిన్యూ చేయాలి, తర్వాత యాక్టింగ్ కూడా చేయాలని. సో హీస్ హియర్ టుడే. అండ్ రాధిక, మీ అందరికి కూడా ఇందాక చెప్పాను, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఒక అమ్మాయి వచ్చి సినిమా చేస్తే డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిత గారు అంటే చేశాక మీకే తెలుస్తుందని చెప్పా. ఎలా ఉంది అది ఫీలింగ్ అనమాట. సో
మన మూవీ ఇండస్ట్రీలో విమెన్ లేడీ డైరెక్టర్స్ కొంచెం తక్కువ శాతం ఉన్నారు. సో ఐ మీన్ ఇంకా చాలామంది ధైర్యం చేసి వచ్చి మూవీస్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రొడ్యూసర్ గోపికృష్ణ గారు కూడా. ఇది కొంచెం మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ థింగ్ ఫర్ మీ విత్ దెమ్. ఒక కొడుకుని లాంచ్ చేయడానికి నేను ఎన్నోసార్లు అన్నా, ఎందుకు రాధిక చాలా స్ట్రెస్ఫుల్ అంటే, లేదండి మా అబ్బాయిని నేనే డైరెక్ట్ చేయాలి, మా ఆయన లాంచ్ చేయాలి. సో యాజ్ అ టీమ్ దే ఆర్ వర్కింగ్. నన్ను వాడి సారీ అవుచ్ ఓకే కార్తీక్ ఫస్ట్ సినిమాకి నేనే మదర్ అన్నారు. సో నన్ను ఎక్కడో ఉన్న పట్టుకుని ఆ ఊరు తీసుకెళ్ళి ఒక మంచి బ్యూటిఫుల్ రోల్ చేయించారు నాతో. దే గేవ్ మీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా, అండ్ అఫ్కోర్స్ దాము గారు ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, వేదికను అలంకరించిన పెద్ద చిన్న మధ్య అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. యాజ్ దే ఆల్ సెడ్, ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పులు లేకుండా మాట్లాడతాను. అండ్ ఇందాక రాఖీ అన్నట్టు ఒక రాజు వెడ్స్ రాంబాయ్, ఒక ఉయ్యాల జంపాల, రెండిట్లో నేనున్నాను. సో ప్రాయంగా నిలవబోతున్న దర్శకురాలు మన జయంతి గారికి, రాధికా జయంతి గారికి, ఆ భార్యకు సపోర్ట్ చేస్తూ కొడుకును నిలబెట్టడానికి ఆ తండ్రి పడే తపన ఒక కొంతమంది తండ్రులకు ఇన్స్పిరేషన్గా అవుతుంది. ఆరు గోపి గారికి, మిగతా ఎవరికైనా సోదరుల పేర్లు చెప్పకపోతే సారీ. ఏది వచ్చినా ఈ సినిమా ఒక మాట ఉంది, మన కుంభవర్షం కురుస్తుందని. కానీ ఈ సినిమాకి అన్ని థియేటర్లలో కనక వర్షం కురవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ గారు ఒక్క సినిమా కాదు, ఇలా 100 సినిమాలు తీయాలి, 1000 మందికి మహిళలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిద్ర లేచింది మహిళా లోకం అని 50-60 ఏళ్ల కింద పాట పాడారు. ఆ పాటకు ఈరోజు పరిపక్వం చెంది ఈ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది మన మహిళా మనులు మన జీవితంలో సగభాగము సినిమా ఇండస్ట్రీలో సగభాగమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన 2 తెలుగు రాష్ట్రాల మహిళలు గొప్ప డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ హీరోయిన్లకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరోలో నేను ట్రీజర్ చూశాను, ఎక్కడో స్పార్క్ కనబడుతున్నది. ఆ రౌద్రమే కానీ, ఆ చూపులే కానీ, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి హీరో అవుతాడని గంటాపదంగా చెప్తున్నాను నేను. అలాగే హీరోయిన్ గారిలో కూడా మంచి లక్షణాలు ఉన్నవి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మన ప్రయత్నం నిల్చుంటే అదే మనం జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి మీ ప్రయత్నం తేడా రాకూడదు. మీ విజయము మీ వెనకాలనే ఉన్నది. మీ ప్రయత్నాన్ని బట్టి మీ విజయము. మధ్యాహ్నం మనను చెడిపోయాలని, తుడిపేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాళ్ళందరినీ తీసి జోబులో పెట్టుకో, నువ్వు ముందుకు సాగిపో, నువ్వు పైకి వస్తావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మానిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా హీరోయిన్ శ్రీష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. A very good evening to everybody who attended our teaser launch. Firstly, I want to thank Akash Garu and Jagannath Garu. Akash Garu, sorry, Akash Jagannath Garu and Damodar Prasad Garu. I'm really happy and thankful. I know that fumble came from the nervousness. I'm really happy. నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. టుడే వీఆర్ హియర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా, మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ స్టోరీ వచ్చేసరికి అందరూ చెప్పినట్టు ఒక విలేజ్ డ్రామా అండి. ఎమోషన్స్, ఆ విలేజ్ బ్యూటీ, రాజు రాణి ఇలా లైఫ్ ఫేట్ ఎలా డిసైడ్ చేసింది అన్న ఒక కొత్త యూనిక్ పాయింట్ మీద మా రాఖీ గారు స్టోరీ ఇవ్వడం జరిగింది. అండ్ నన్ను రాణిలా నమ్మి నాకు ఈ రాణి బాధ్యత ఇచ్చిన మా రాధిక మ్యామ్, షీఈ్ అ వండర్ ఉమెన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి ఈరోజు వరకు షీఈస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్ ఇండియాలో, ఆన్లైన్లో స్క్రిప్ట్ డిస్కషన్స్,
ప్రతి మైన్యూట్ డీటెయిల్ చూసి మా అందరినీ గైడ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఐ మీన్ ఐ వర్క్ ఫర్ అనదర్ ఫిల్మ్ చైనా పీస్ విత్ మల్టిపుల్ లీడ్స్, బట్ నేను ఒక ఫీమేల్ లీడ్లో నిలబడతాను, బాగా చేస్తాను అని నమ్మి నాకు గోపి గారు అండ్ రాధిక మ్యామ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. ఎక్కడున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ జర్నీ, వన్స్ అగైన్ ఐఎమ్ రాధికా జయంతి. ఎందుకంటే చెప్తున్నాను, ఐ హవ్ బీన్ ఇన్ దిస్ జర్నీ. అంటే ఒక డైరెక్టర్గా చెయ్యాలి, ఏదో ఒకటి కథలు చెప్పాలి అంటే స్టోరీస్ చెప్పడం అనేది మామూలుగానే చెప్తూ ఉంటాను ఇంట్లో కూడా ఏదో ఒకటి. బట్ ఐ నెవర్ థాట్ అనమాట ఇలాంటి అవకాశం నా బిడ్డ ద్వారా నాకు వస్తుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఒక మామ్గా ఒక సన్నని లాంచ్ చేయడం అనేది ఇందాక రవి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. బట్ నేను కార్తీక్ ఒక మామ్ అండ్ సన్గా కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ మేము వి యూస్ టు డిస్కస్ ఎ లాట్. అంటే ఎందుకంటే మా అబ్బాయి ప్యాషన్ చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని చూస్తున్నా. అంటే యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. అంటే చెప్పకూడదు ఓకే అబ్బాయి గురించి అని కాదు, కానీ యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ సీన్ హిస్ టాలెంట్. అంటే అఫ్కోర్స్ నేను చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను, కానీ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు యుఎస్ నేను ఒక పాట పాడుతున్నప్పుడు కానీ ఇది కానీ వాడు ఇంకా సంగీతం కూడా ఇంకా నేర్చుకోకుండానే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. సో దెన్ ఐ థాట్ ఓకే హీ ఈస్ టాలెంటెడ్, హీ హ్యాస్ దట్ ఇన్బిల్ట్ థింగ్. సో అక్కడ సంగీతం నేర్పించి యుఎస్లో ఎక్కడ మన కల్చర్కి కూడా ఎక్కడ దూరం కాకుండా అక్కడ డిఫరెంట్ స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి హీ గాట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. అండ్ ఐ నెవర్ న్యూ ఓన్లీ ఏంటంటే మిస్ అయింది యాక్టింగ్ అనేది ఇంత ప్యాషన్ ఉంది అనే పాయింట్ మిస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. బట్ వెన్ యుఎస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ మాయా. అక్కడ దానికి హీ హ్యాస్ రిటర్న్ ఎ స్టోరీ అండ్ హీ హ్యాస్ డన్ యాజ్ ఎ ఏడీ. అండ్ అది నా డెబ్యూ ఇండిపెండెంట్ ఫిల్మ్. దానికి మంచి పేరు వచ్చింది యుఎస్ అంతా కూడా. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ అప్లాడ్స్ అండ్ అవార్డ్స్ యాజ్ వెల్. ఇంకా అక్కడి నుంచి ఏంటి అది అయిన తర్వాత వాట్ డు వీ డూ, ఓకే నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు వీ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్, చాలా స్టోరీస్ విన్నాము. బట్ యునో దే షుడ్ బి ఎ ఫీజిబిలిటీ టు డూ ఎవ్రీథింగ్. యుఎస్లో కూడా ఒక సబ్జెక్ట్ అనుకున్నాము, అక్కడ ఏంటంటే కాకపోతే స్కేల్ డిఫరెంట్. అండ్ ఇక్కడుండే ప్యాషన్ ఇక్కడుండే ఇది ఫుల్ టైమ్ ఆబ్వియస్లీ యుఎస్లో చాలా 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 టఫ్. ఎందుకంటే అక్కడుండే లైఫ్ స్టైల్కి కానీ అక్కడుండే టైమింగ్ కానీ చాలా టఫ్. దెన్ వీ హ్యాడ్ టు పాజ్ దట్. అండ్ అలా స్టోరీస్ వింటుంటే రాఖీ గారు మాకు ఈ కథ చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ నాకు కార్తిక్కి ఓకే ఐ థింక్ వీ హ్యావ్ టు డూ దిస్. కార్తిక్ని లాంచ్ చేయాలన్నా అండ్ యాజ్ ఏ వాడి కళ నెరవేరాలన్నా, నేను డైరెక్టర్గా మంచి మంచి కథలు చెప్పాలన్నా, ఇంకా అంటే ఆఫ్కోర్స్ ప్యాషన్ ఈజ్ దేర్, ఇంకా మంచి మంచి కథలు చెప్పాలనే ప్యాషన్తో ఈ కథను ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రాఖీ ఫర్ గివింగ్ దిస్ స్టోరీ. అండ్ నాట్ ఓన్లీ స్టోరీ ఆఫ్కోర్స్ మాకు అన్నింటిలో కూడా సపోర్ట్ చేశారు రాఖీ గారు. థ్యాంక్ యూ రాఖీ ఫర్ దట్, ఫర్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ గివెన్ ఎంటరింగ్ ఇన్ టు మీడియా. సో thank you so much. And to my family, I know my mom and my brother is not here. My brother ma tammudu Vivek Vardhan, he's not here, he's in Dubai. He is very much interested in movies. So ma brother ni ikkada ee roju miss avutunnanu. Ma brother kuda oka character chesadu, SI character. So and my mom, I'm missing my mom, but my family, I mean they supported me a lot. Coming back to Karthik, today I know this is our first event. I hope నీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా, మా ఫ్యామిలీ అందరూ కూడా మీరు మా రాయవలసి సినిమాని జనాల్లోకి తీసుకుని వెళ్ళి ఇంకా ఫర్దర్ ఈవెంట్స్కి కూడా మాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చూసింది టీజర్ కాబట్టి ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా అందులో చాలా చెప్తాము. అండ్
టీజర్ని టీజర్ లాగే చెప్పండి, ఎక్కువ కాదు మూవీలా అని చెప్పి చెప్తుంది మైక్ కూడా. యా, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ మా హీరోయిన్ శ్రీష, ఒక తెలుగు అమ్మాయి, టాలెంటెడ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఒక ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. నాకు అమ్మాయిలు లేరు. సో శ్రీష, ఓ మై గాడ్. యా, ఒక మేము హీరోయిన్ అంటే ఇలా ఉంటారు, ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒక ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎలా కావాలి అని మేము చాలా చాలా అనుకుంటున్నప్పుడు శ్రీష ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. ఒక సెట్ మీద కానీ ఇది కానీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ ఈ మూవీతో మాకు పెద్ద యాక్టర్స్తో పాటు వర్క్ చేయడం ఎంత ప్రివిలేజ్డ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఒక డెబ్యూటెంట్స్గా గాంధీ, of course Mrudula has worked in 1 or 2 films, but of course beside Ravi Verma garu, but I'm so happy వాళ్ళు కూడా చిన్న పిల్లలు చక్కగా జెల్ అయిపోయి. అండ్ లండన్, I know you have a character in the movie, people choose, they will enjoy. టీజర్ మీరు అందరూ చూశారు, నచ్చుతుందని కోరుకుంటున్నాను, నచ్చాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దట్స్ ద ఎఫర్ట్ వీ కెప్ట్. ఆ ఎఫర్ట్ మీకు మీ దాకా అందాలని, మీ దాకా చేరాలని, మీకు నచ్చుతుందని కోరుకోవడం తప్పితే మేము చేయగలిగేది ఇంకేం లేదు. సో ఆ దీంట్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా టీజర్? నచ్చిందా బాయ్స్? సో థ్యాంక్ యూ సో మచ్. అది తర్వాత తెలుస్తుంది ఇంకా. అండ్ యాక్చువల్లీ నేను చాలా మాట్లాడాలి, చాలా చేయాలని చెప్పి చాలా పాయింటర్స్ రాసుకున్నాను, కానీ అసలు మొత్తం బ్లాంక్ అయిపోయిందనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా జరగడానికి మెయిన్ రీజన్ అయిన మా మామ్ అండ్ మై డాడ్ అండ్ రాఖీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 8 ఏళ్ళు అనుకుంటా నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నారు, బట్ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది సినిమా, ఇది మనం వెళ్తున్నాం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో. అంటే సినిమా అంటే మనకు ఒక ఎక్సైట్మెంట్. అంటే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఇంటి నుంచి మనం అరే టైం అయిపోతుంది, 6 o'clock ఫస్ట్ షో ఇది అని చెప్పి, అమ్మ రెడీ అవ్వాలమ్మా 5:30, అమ్మ అయిపోయిందమ్మా అక్కడికి వెళ్ళాలి ఇది అని చెప్పి ఎంతో ఎక్సైట్మెంట్తో మన ఇక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి బండెక్కి థియేటర్ లోపలికి వెళ్ళగానే ఒక చల్ల గాలి వేస్తుంది. లోపలికి వెళ్ళగానే ఒక ఫీల్ వస్తుంది. దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డిఫరెంట్ వరల్డ్ అనమాట. దట్స్ నాకు సినిమా అంటే ఏదో జస్ట్ ప్యాషను. ఇది నా లైఫ్లో నేను ప్రేమించింది సినిమాని, నేను ఇష్టపడింది సినిమాని, నేను ఎంతగానో చెయ్యాలనుకుంది సినిమాని. దానికి ఫస్ట్ మా అమ్మ, ఎందుకంటే సింగర్ అని ప్రజెంట్ చేశారు కాబట్టి ఒక పాట పాడుతుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, కనులో మనకే తెలిసింది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే నా డ్రీమ్ని నీ డ్రీమ్గా మార్చుకొని ఇక్కడి వరకు వచ్చి, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి. ఈ జన్మనిచ్చింది నాకు, నన్ను కనిపించి ఈ ప్రపంచాన్ని కనిపించేలా చేసిన మా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం ఏదో పోడుకుంటే నాకేదో మొహమాటంగా ఉందన్నమాట. అంటే మా అమ్మ నాన్న ఇది చేశారని చెప్పడానికి. బట్ థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఉన్నాయి కాబట్టి. అండ్ మా నాన్నగారికి ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్ళు ఎదిరించిన, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా వీళ్ళకి. అండ్ ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా ముగిస్తాను. అండ్ నన్ను ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. హోప్ అండ్ సంకల్పం. హోప్ ఉంటే హోప్ మనిషిని బతికిస్తుంది, సినిమాని బతికిస్తుంది,
సినిమాలో పనిచేసే వాళ్ళని బతికిస్తుంది, అందరినీ బతికిస్తుంది. ఆ హోప్ అనేది మాకు మీరు ఇస్తారని, ఈ సినిమాని చూస్తారని, మాకు ఎందుకంటే మాకు హోప్ ఉంది ఈ సినిమాని మీరు చూస్తారని, మీరు మాకు హోప్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సంకల్పం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెబ్యూటెంట్స్ అండి, డెబ్యూటెంట్స్ ఇంక్లూడింగ్ మై మామ్ అండ్ మై డాడ్, నేను, అందరూ డెబ్యూటెంట్స్గా మేము సంకల్పించుకున్నాం ఈ సినిమా ఎలాగైనా మేము ముందరికి తీసుకురావాలని. మేము ఇక్కడ వరకు వచ్చానంటేనే సక్సెస్ అండి. మేము ఇక్కడ వరకు వచ్చామంటేనే అది, ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇక్కడ వరకు రావడమే చాలా చాలా అరుదైపోయింది. ఇక్కడ వరకు ఇక్కడికి తీసుకొచ్చిన మా అమ్మ నాన్నకి అండ్ ఆబ్వియస్లీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అన్న. మీరు సజెషన్ ఇచ్చి యాక్చువల్లీ ఆ టీజర్లో కొడితే అచ్చడిపోద్ది అనే సజెషన్ అన్న ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్, ఎందుకంటే ఈ చిన్న టీంకి మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా నీడెడ్ అండ్ అవసరం. అండ్ మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ వంశీశేఖర్ గారికి, తేజ అక్క థ్యాంక్ యూ. అక్క అని పిలుస్తుంటే అలా చూసింది. అండ్ సారీ అయ్యా శ్రీష, నా గురించి ఎంత మంచిగా చెప్పింది, మర్చిపోయా. ఎందుకంటే రాజు లేకపోతే రాణి లేడు, రాణి లేకపోతే రాజు లేదు. సో మా రాణికి, శ్రీష, యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు యాక్ట్ చేసిన విధానం మేము చెప్పడం కాదు, జనాలు చెప్తారు, జనాలు చూస్తారు. సెకండ్ హాఫ్లో నీ పర్ఫార్మెన్స్ జనాలు మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే మనలో మనం పోడుకుంటే మనకేం రాదు. సో యు ఆర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ నాకు ఈ క్రూ మెంబర్స్, ఈ యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. దే బికేమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ రెగ్యులర్. అండ్ రాజ్ మాస్టర్, అదే చెప్పాను, కాన్సర్ట్ వైబ్లో ఉంటుంది మొత్తం థియేటర్ అంతా. ఖచ్చితంగా ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. ఆ హుక్ స్టెప్స్ మాత్రం మాస్టర్ ఫర్దర్గా వస్తాయి కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి హోస్ట్ కింద వచ్చిన శ్రవంతి గారు బిగ్ ఫ్యాన్ మీకు. నేను ఎప్పటి నుంచో చూస్తూ అంటే మీ ఈవెంట్స్ ఎప్పటి నుంచో అంటే ఏదో ఎప్పటి నుంచో అంటే ఏదో చిన్నప్పటి నుంచి కాదండి బాబు, అంటే రీసెంట్ టైమ్స్ దీంట్లో చేసినందుకు అండ్ మా నాన్న కింద చేసినందుకు. యాక్చువల్ నాన్న కింద మరి ఒప్పుకుంటారు చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ త్రినాథ్ రావు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి సార్, మీ పర్ఫార్మెన్స్ మీ మాట్లాడతారు సార్, జనాలు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అది జనాలకి దీని కింద రిజిస్టర్ అయిపోద్ది మీ క్యారెక్టర్. అండ్ జయప్రకాష్ గారికి అమ్మో చెప్పుకుంటే, శ్రవంతి గారు ఇంకా ఆపు చాలు అయిపోయింది, మీ స్టేజ్ దిగిపోయే టైం వచ్చింది అని చెప్పి వస్తున్నారు. అండ్ చెప్పాను థ్యాంక్ యూ. మీ ఎమోషన్ అర్థం చేసుకోగలుగుతాం, జస్ట్ ఊరికే వచ్చాను. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మధ్యలో సరదాగా అంటే మీరు నేను మీ ఫ్యాన్ కదా, కొంచెం సరదాగా ఏదో మాట్లాడాలి కదా. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో రాయవలసతో లాంచ్ అవబోతున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. రాయవల్స has been very emotional for all of you, and anyways, ఈ మధ్య జనరల్గా ఏంటంటే ఇట్లా నాకు ఈ టీంలో ఎవరో తెలియదు, పెద్ద పరిచయం లేదు. వచ్చినా కానీ తను అనుకున్న ఏది ఇన్నేళ్ళ నుంచి కూడా అందరు 11 ఏళ్ళ నుంచి వీళ్ళు షార్ట్ ఫిలిములు తీసి, మ్యూజిక్ వీడియోలు తీసి, ఆయన ప్రొడక్షన్ చూసుకుని, పని మొత్తం ఆయన చూసుకుని, మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ క్వాలిటీ నేను ఎన్ఆర్ఐలో ఈ కోవల ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇది టోటల్ ఈ 10 ఏళ్ళలో నేను చూసిన వాటిలో ఇది లేదన్నమాట. సో డెఫినెట్గా మీరు పడిన కష్టానికి అండ్ మీ ఇద్దరి కెరియర్లకు కానీ, ఆ కెరియర్ హీరోయిన్ గారు అందరూ డెబ్యూటెంట్స్ కెరియర్స్ అందరికీ కూడా ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ టీమ్ లైక్ దిస్ లాంచింగ్ యూ. సో విష్ ఆల్ ఆఫ్ దమ్ ద బెస్ట్, ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ మా స్వీటెస్ట్ వెరీ హంబుల్ మా బంగారం ఆకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండి నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది.
సో రాయవల్సా అని సినిమా ఫస్ట్ ఇది ఒకటి జరుగుతుంది నా దగ్గర తీసుకొచ్చింది. రండి రాకీ గారు రండి, ఇద్దరం ఒకే షర్ట్ వేసాం. సో ఈయన కూడా ఓ రకంగా పూరి స్కూల్ అని చెప్పాలి. సో అదే స్కూల్లో పెరిగినాను. సో ఈయన నేను డాడీ గారు సినిమాలు చూసే పెరిగాను నేను. సో ఆయన ఇలా కథ రాశారు అని చెప్పాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద మూమెంట్ ఐ మెట్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వచ్చి వాళ్ళ టీజర్స్ వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించారు. అండ్ హీ టోల్ మీ దట్ తనే హీరో, వాళ్ళ మదర్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ అనగానే నాకు అసలు క్రేజీ అనిపించింది. అండ్ మ్యామ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొడుకుని డైరెక్షన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అండ్ మోర్ పవర్ టు యూ. ఇలాగా మీరు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ టాలెంట్ యూ హ్యావ్ బ్రదర్. నాకు నిజం చెప్తున్నాను, యాక్టింగే కాదు, సింగింగ్, ఇంకా అన్ని విషయాలు ప్రొడక్షన్ వైజ్లో చాలా మ్యామ్ చెప్పినట్టు ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి చూసుకున్నాడు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా ఇది ఒక పెద్ద స్టెప్ అవ్వాలి, నీకు హీరోగా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరీష లుకింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రవివర్మన్ గారు, ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ సమ్ డే రియలీ. అండ్ అనిత మ్యామ్ అండ్ అమ్మ అన్నపూర్ణమ్మ, మీతో ఎప్పటి నుంచో పని చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతుంటే అసలు మీరు ఇంకొంచెం మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కలవడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జూలైలో రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మన తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా కానీ బాగుంటే వాళ్ళే భుజాల మీద తీసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నేను చెప్పింది మేము అనుకున్న సబ్జెక్ట్ దానికి స్కేల్ డిఫరెంట్ కావాలన్నమాట. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ సబ్జెక్ట్ టు గెట్ లాంచ్డ్. అయితే ఎయిమ్ కానీ అంబిషన్ కానీ ఉండడం ఈజీ, బట్ దానికి ఏంటంటే చాలా ప్రిపరేషన్ కావాలి. మీరు చెప్పాలనుకోవడం ఓకే, బట్ అసలు అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఇదంతా ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రిపరేషన్ ఎలా దీనికోసం? ప్రిపరేషన్ అంటే లైక్ నేను యూఎస్లో ఉన్నప్పుడు అది మా అబ్బాయి అని చెప్పాను కదా, మా అబ్బాయి ప్యాషన్ విపరీతం. మా అబ్బాయికి యాక్టింగ్ చాలా ఇష్టం, సింగింగ్. మా అబ్బాయి పాడుతున్నప్పుడు కానీ స్మాల్ వీడియోస్ దగ్గర నుంచి వి స్టార్టెడ్ ఆ జర్నీ లైక్ దట్ అనమాట. సో నేను వెళ్ళి వీడియోస్ తీయడము అట్లా చేసేదాన్ని. సో స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మీడియా కానీ, అండ్ యూఎస్లో కూడా ఒక జాబ్ చేస్తూనే ఫుల్ టైమే స్మాల్ జర్నలిజం కూడా అక్కడ కూడా కొంచెం చేశాను. అక్కడ యాంకరింగ్ అది చేశాను. అంటే డిఫరెంట్ హ్యాట్స్ అయితే వేసుకున్నా. బట్ మా అబ్బాయితో ఆ జర్నీ ఎలా ఉందంటే, మా అబ్బాయితో వెళ్ళేదాన్ని, అక్కడ డిఫరెంట్ స్టేజెస్ దగ్గర పాడేవాడు. సో ఐ యూస్ టు టేక్ వీడియోస్ అండ్ వచ్చి స్టోరీస్ చెప్పేవాడు, ఎడిటింగ్ చేసేవాడు. ఇట్స్ ఆ జర్నీ అంతా కూడా మాయా అనే దాంతో స్టోరీ వచ్చినప్పుడు దెన్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు దట్స్ వెన్ ద యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. స్టోరీ బోర్డ్ అంటే ఏంటి, సో అది కూడా మా అబ్బాయి ఓకే ఏం చెప్పాడంటే స్టోరీ బోర్డ్ ఇట్లా వేస్తారటం అంటే. సో అక్కడి నుంచి ఇంక నా ఓన్ అంటే దిస్ ఈజ్ హౌ వీ స్టార్టెడ్ అనమాట. నేను పక్కాగా వేసుకున్న స్టోరీ బోర్డ్తో సహా నేను సేమ్ అలాగే తీసుకొచ్చాను అనమాట. ద సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు దీనికి కూడా ఫాలో అయ్యాను. అక్కడి నుంచే యుఎస్ నుంచే సేమ్ ఫార్ములా ఫాలో అయ్యి ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్ విత్ అ వండర్ఫుల్ టీమ్ ఐ హ్యావ్ రియల్లీ. కార్తీక్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ అనేది ఎవరికైనా స్పెషల్. సో ఫస్ట్ మూవీతో వస్తున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా మదరే డైరెక్టర్గా ఉండడం అనేది ఒక అంటే ఎలా అనిపించింది? మదర్తో చేసినప్పుడు తల్లి ప్రేమ కనిపించిందా, లేకపోతే డైరెక్టర్ డామినేషన్ కనిపించిందా? లొకేషన్లో ఎలా ఉండేది? ఫైట్లు గీట్లు అన్నీ చెప్పెట్టించి బాగా ఎరా ప్రేమించి ఉంటుంది. హీరో అయినాక ఏం ప్రేమించలా. కరెక్ట్ సార్. యాక్చువల్లీ నన్ను ఎంత యాక్చువల్లీ మేము ఎప్పుడు మదర్ అండ్ సన్ లాగా ఎప్పుడూ లేము సార్. అంటే ఆన్ సెట్ కానీ అంటే బయట మేము వెళ్తాం కానీ అమ్మ కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ స్పేస్ షీఈ్ అ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ద హీరో ఆర్ ద యాక్టర్. సో ఆ దీంట్లో మా అమ్మకి ఏం కావాలి, ఏం చేయించాలి, ఎక్కడ ఉండాలి, ఇక్కడ నించోవాలంటే ఇక్కడ నించో,
అక్కడ పడాలంటే అక్కడ పడాలి, అలాగే వెళ్ళింది సార్. సో అండ్ మేము ఐ ఎంజాయిడ్ సార్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, మా అమ్మ వీడియోలు తీయడము, నా మ్యూజిక్ వీడియోస్ కానీ లేకపోతే ఒక కెమెరా పట్టుకొని ఇక్కడి నుంచో అంటే మాకు అలవాటు అయిపోయింది సార్. అంటే ఇంట్లో కూడా సినిమాలే మాట్లాడుకుంటాం. ఇంట్లో అరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో అది ఇంట్లో మాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇట్ వాస్ నాట్ న్యూ, ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తున్నాం, ఇంకా మంచి దీనికి వెళ్తున్నాం. ఎక్కడో ఒక కెమెరాతో స్టార్ట్ అయింది, ఇప్పుడు మాకు అప్పట్లో అంటే నికాన్ కెమెరా కొనడమే చాలా ఇది. ఇప్పుడు అందులోనే మేము పెద్ద కెమెరాస్, ఇన్ని కెమెరాస్, ఇంతమంది టెక్నీషియన్స్తో స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాం సార్. మేము ఇద్దరం కలిపి గ్రో అయ్యాం. అది సార్. టీజర్ ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hello Radhika ma'am. Good afternoon. Good afternoon. Very happy to see you in India making a Telugu movie, ma'am. Thank you. And first of all, you started off with Rayavalasa, which happens to be a name of a village. ఒక ఊరు పేరుని సినిమా పేరుగా తీసుకున్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్ మ్యామ్? ఇస్ ఇట్ యువర్ నేటివ్ ప్లేస్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? No, it's not a native place. Actually, ఇది స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ. మాకు ఎప్పుడైతే రాఖీ గారు చెప్పారో రాయవలస అని, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ యాప్ట్ నేమ్ ఫర్ దట్. బికాజ్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ ఆ ఊర్లో జరిగాయి అని తెలిసిందో, సో వీ థాట్ దిస్ ఇస్ అండ్ ఐ ఫీల్ ద టైటిల్ ఈజ్ వెరీ ఒక రస్టిక్, కొంచెం పవర్ ఉంది అనే పాయింట్లో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ యాప్ట్ అబౌట్ ఇట్. అండ్ యాజ్ అ డెబ్యూటెంట్ టు తెలుగు సినిమా, డూ యూ లుక్ ఎట్ సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ ఆర్ బిజినెస్ వెంచర్? అంటే దీని నుంచి డబ్బులు రావాలని చేస్తున్నారా? ఇది ఒక కళగా ఎన్నో అది చాలా కామన్ అది. సో మీరు ఒక ప్రొడ్యూసర్గా, దో యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ మేకింగ్ ద ఫిలిమ్స్, షార్ట్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఇది. సో హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి? యా, ఆ క్వశ్చన్కి మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ అనగానే అది ఉంటుంది. కానీ మా లైఫ్స్ అన్ని వీసా లైఫ్ అనగానే ఆ ఒక్క వర్డ్ చాలా అనుకుంటాను మా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. 9 to 6, 7 ఎంత జాబ్ చేసినప్పుడు ఇంక పక్కన ఇంకేమీ ఉండదు. అండ్ హీఈస్ హియర్ ఓన్లీ, తను ఇక్కడే ఉన్నారు. అక్కడేం తను జాబ్ కానీ యూఎస్లో కాదు. సో టు అండ్ ఫ్రో, సింగిల్ ఇన్కమ్, డబ్బు లేదు విపరీతంగా ఉండి ఆర్ అది మేబీ ఉంటారు, అలా కూడా తప్పను, అది చెప్పను. కానీ ఏంటంటే మా సిచ్యువేషన్ డిఫరెంట్. మాకేంటంటే కేవలం ఒక కథ చెప్పాలి అంటే అఫ్కోర్స్ ప్యాషన్ ఉంది కాబట్టి ఈ జర్నీలోకి దిగాం అనమాట. అండ్ దానికి ఎంటైర్ ప్రొడ్యూసర్ అంతా కూడా గోపి గారే. ఇక్కడి నుంచే ఇండియన్ కరెన్సీ గోపి గారే అన్నీ చూసుకున్నారు. సో ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమీ పడలేదు దీనికి రాయవలసికి. ఐ మీన్ నా దగ్గర నుంచి. సార్ గోపికృష్ణ గారు ఇక్కడ సార్, వైఫ్ ఏమో డైరెక్టర్, కొడుకేమో హీరో. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మీరు ప్రొడ్యూసర్ కావడానికి కారణం ఏంటి సార్? కొడుకు కోసం, వైఫ్ కోసం? యాక్చువల్గా ఒక రకంగా ప్రౌడ్ మూమెంటేనండి. నేను అంటే వీడు టాలెంట్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 నేను చూసా. అంటే అంటే మా అబ్బాయి దీని కింద నేను చూడలేదు కానీ ఏంటో 14 years అప్పుడు ఏంటంటే నాన్న ఒక జాతీయ భావం అంటే వందే మాతరం దీని మీద ఏంటంటే సాంగ్ వాడే రాసి నాకేమో ఇలాగా త్రివర్ణ పతాకం దీనిలాగా ఈ రంగులు దీంతో నా బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇది ఏంటి 14 yearsకి వీడిలో ఏంటి అని అప్పుడే నాకు కొంచెం జలక్ ఇచ్చాడు. అంటే ఏంటి వీటి ఇలాగా జలక్ అంటే ఈ చదువు అంటే జనరల్గా ఏంటంటే చదువు ఉద్యోగం ఇదే అనుకుంటాం కదండి. ఏంటి వీడిలో ఈ ఆర్ట్ ఫామ్ ఇలా తీసుకొస్తున్నాడు అనుకున్నా. తర్వాత ఇంకో 4 yearsకి ఏంటంటే జనసేన 2019 ఎలక్షన్స్ అప్పుడు ఓ పాట రాసుకొని వచ్చాడు జనసేన దీని మీద. అది శతాగ్ని టీం వాళ్ళు కూడా అది పెట్టుకున్నారు కూడా దీంట్లో. తర్వాత ఏమో కోవిడ్ టైము అక్కడ యూఎస్లో ఉండి నేను ఇక్కడ లాక్డౌన్లో ఇక్కడ ఇరుక్కుపోయాను. పొరపాటున వచ్చాను, ఇక్కడ ఇరుక్కుపోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే కరోనా దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడండి. ఇక్కడ వాళ్ళందరినీ ఇది మోట్ కట్టుకొని అంటే ఇక్కడ వాళ్ళు ప్రామినెంట్ సింగర్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని అందరినీ చేసి ఒక కరోనా వైరస్ దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడు. ఏంటి బీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అది చాలా అప్లాజ్ వచ్చింది అప్పుడు అంతా. సో
అంటే ఇయర్కి వాటిలో ఏంటంటే చేంజెస్ వస్తున్నాయి. దీని మీద టాలెంట్ని ఎలాగన్నా మనం చూపించాలని దీని మీద నేను ఎడ్యుకేషన్ నీది పూర్తి చేసి నీతో ఇచ్చేస్తా అని చెప్పాను. అలాగే చేశాను. రాధిక గారు, ఈ మధ్య కొద్దిగా ట్రంప్ గారి వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా. అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్రావెలింగ్ ఎలా చేశారు? ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఏంటి? దేవుడి దేవుని వీసా ఉంది, స్టాంపింగ్ ఉంది అంతే. ఎందుకంటే నో కామెంట్స్ అనమాట. ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉండి నేను వింటున్నాను అనమాట ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దానికి కూడా చెప్పనివ్వండి. ఏం కాదు, ఇప్పుడు ఆ మేడం చెప్తే కొద్దిగా ఇక్కడ వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా నేను చెప్పాగా చెప్పండి. అంతే. ఐ మీన్ ఏబుల్ టు కమ్, అందుకనే అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ అవకాశం మీ ముందు ఇవాళ నిలబడడానికి అవకాశం వచ్చింది. ఇందాక చాలా మీడియా ద హోల్ థింగ్ ఈజ్ ఇక్కడ వరకు మీరు లాక్కొచ్చారు, ఆ తర్వాత మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సెలవులు అంటున్నారంటే సమ్మర్లోనే రిలీజ్ చేస్తారా? ఎట్లా టైం మీరు ఎలా కావాలంటే అలా చెప్పండి. మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తే చల్లగా కావాలా వేడిగా కావాలా? వేడిలో చల్లగా కూర్చొని చూస్తాం. అలాగే కోరుకుందాం. తొలగరి జర్లు అంటే మరి పెద్ద వస్తాడు. థ్యాంక్ యూ. కార్తీక్ గారు ఇక్కడ. సో కంపల్సరీ లవ్ స్టోరీస్ అన్నప్పుడు కంపల్సరీ రొమాంటిక్ సీన్స్ అన్నీ ఉంటాయి. సో మీ మదర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక సినిమా చూస్తున్నప్పుడే ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వచ్చిందంటే పక్కెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లాంటిది మీ మదరే డైరెక్టరు. సో అలాంటప్పుడే మన అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా? ఎలా ఉంది? ఏం అసలు సినిమాలో రొమాంటిక్ సీనే లేదా? నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ క్వశ్చన్ వస్తుందని. ఉందండి, ఒక బీచ్ సాంగ్ ఉంది, కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ ఉంది. లేదు ఉన్నారు. యాక్చువల్లీ అంటే చెప్పే ముందు ఒక ఆలోచన, ఒక థాట్, అమ్మ అయితే ఇంకా గట్టిగా చేపిస్తారు. అది నా ఉద్దేశం. నేను అనుకుంటున్నా మూసుకొని చేయి. లేదండి, అంటే మా డ్యాన్స్ మాస్టర్ అందరూ అక్కడ సెట్ మీద ఉన్నారు కాబట్టి అంటే అది ఎలా చెప్తామండి, చెప్పడానికి కూడా కొంచెం మొహమాటంగా ఉంటుంది. కానీ మా అమ్మాయి డైరెక్టర్ కాబట్టి అరే పర్లేదురా చెయ్యి, ఇట్స్ ఓకే, వెళ్ళు అంటే కొంచెం ఏంటి న్యాచురల్ ఫీల్గా రావాలి కొంచెం ఇచ్చి. ఎందుకంటే పండట్లేదు ఇది అని చెప్పి. నాకేమో మా నాన్నగారేమో అక్కడ మానిటర్ దగ్గర ఇలా కూర్చుంటున్నారు, మా అమ్మేమో అక్కడ యాక్షన్ ఓకే అని చెప్తూ ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బాబు, ఏం చేయాలని చెప్పి అలాగే ఫీల్ అయింది. బట్ ఇట్ హ్యాపెన్, వెరీ బాగా వచ్చింది. మ్యామ్ హీరోయిన్ ఒక క్వశ్చన్ మ్యామ్, నాది మీరు ఎక్కడైనా ఇందులో హీరోని డామినేట్ చేస్తున్నారు మ్యామ్? బికాస్ ఇన్ ద పోస్టర్ ఐసి హీరో కాలర్ పట్టేసుకున్నారు, చూపించిన టీజర్లో బైక్ నడిపేస్తున్నారు, వెనకాల కూర్చున్నారు హీరో. అంటే సార్ అది సస్పెన్స్ సార్, అది ఎగ్జాక్ట్లీ సినిమా చూసి మీరే చెప్పాలండి నేను డామినేట్ చేశానా లేదా అన్న సంగతి. అంటే ఈజ్ ద రోల్ ఈక్వలెంట్ ఆర్ యు ఆర్ డామినేటింగ్? ఐ యామ్ హ్యాపీ. ఇట్స్ నాట్ జస్ట్ అ విలేజ్ అమ్మాయి నార్మల్ అలా వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోయింది అలా కాదు. స్టోరీలో ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ దట్ యుల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. రాజు లేకపోతే రాణి లేదు సార్, రాణి లేకపోతే రాజు లేడు. సినిమా ఇస్ రాజు రాణి. కార్తిక్ బ్రో బిగ్ ఫ్యాన్, మిమ్మల్ని అసలు నేను విజిలేయాలి మీకు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టపడతారు, ఎంతోమంది వస్తూ ఉంటారు. ప్యాషనేటెడ్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఏదున్నా ఆడియన్స్కి మీరు చేసే ఎంటర్టైన్మెంట్తోనే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో ఇందులో మిమ్మల్ని హీరోయిన్ కొట్టింది కదా, సో ఎలా అనిపించింది? సిగ్గుపడ్డారా, భయపడ్డారా, లేదంటే ఇబ్బంది పడ్డారా? నిజం కొట్టిందండి, అసలు మామూలు కొట్టలేము. ఇక్కడ గట్టికి కొట్టింది, ఎందుకంటే ఫీల్ రావట్లే, ఇలాగ పై పని కొడుతుంటే గట్టికి కొట్టింది. అండ్ మా అమ్మేమో చెప్పనండి, మా అమ్మేమో కొట్టిందంటే మరీ ఒఫెన్సివ్ అవుతుందేమో. ఐ వాజ్ యాక్టింగ్ బట్ హీ ఇన్సిస్టెడ్ దట్ ఇంకా ఫీల్ రావాలంటే నిజంగా కొట్టు. బట్ మా అమ్మేమో ఇంకా గట్టికి కొట్టు శ్రీష, ఎందుకంత కొట్టు లాగి పెట్టి కొట్టు అని చెప్పి మా అమ్మాయి ఇన్సిస్ట్ చేసింది. బట్
ఓకే, ఎప్పటి నుంచి అనుకున్నారు సార్ ఈ సినిమాని ఎలా ఓకే చేశారు? అంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, తర్వాతలా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఇది ఉంటుంది కదా, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. సో అవన్నీ ట్రై చేయకుండా ఈ రైటర్తో ట్రావెల్ అవ్వడం ఎలా అనిపించింది? అండ్ ఈ సినిమాకి ఎంతవరకు ఖర్చు పెట్టారు? అది ప్రొడ్యూసర్ చెప్పాలి. బట్ ఈ కథని నేను ఎందుకు మేము అనుకున్నామంటే 2 రీజన్స్. చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే పెద్ద పెద్ద కాస్ట్ అవన్నీ కూడా అన్నీ హిట్ అవుతాయి, అవన్నీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ లక్ అండ్ ద మూవీ సబ్జెక్ట్. ఇది మాకు సబ్జెక్ట్ నచ్చింది. అండ్ ఎట్ ది సేమ్ టైం డెబ్యూటెంట్స్ దేవుడి దయ వల్ల మీరందరూ ఆదరించి మా కథ అందరికీ నచ్చి, నేను తీసే విధానం అందరికీ నచ్చి, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అందరికీ నచ్చితే యా వి నెవర్ నో. ఓకే, అనితా చౌదరి గారు. హాయ్ మేడం. I keep seeing you, right? Social media. Hi. మీరు ఏ సినిమాలో ఈ మధ్యన ఉంటున్నా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఫైనాన్షియల్గా, తర్వాత క్రియేటివ్గా. నాకా మీకు సినిమాకి ప్రొడ్యూసర్స్కి అందులో ఉండే యాక్టర్స్ అందరూ బిజీ అయిపోతున్నారు. ఆ లేటర్ వన్ ఇంకా మొదలవ్వాల ఫైనాన్షియల్లీ. బట్ ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. అది నేనున్నానా నేను లేనా అనేది పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎవ్రీ 3 monthsకి ఒక సినిమా పెద్ద హిట్ అవుతుంది తెలుగు ఫిలిమ్స్లో, అందులో మీరు ఉంటున్నారు. అండ్ ఐ హోప్ సో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఒక గోల్డెన్ లెగ్ అవుతారు అనుకుంటున్నాను. అదే, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. థ్యాంక్ యూ. రైటర్ గారు, ఈ సినిమాకి ఈయన లీడ్గా మీరు ఫిట్ అయ్యారు అనుకుంటున్నారా మీరు రాసిన కథకి? అంటే నాకు 24 ఏజ్ ఉన్న కుర్రోడే కావాలి ఈ కథకి. ఆ ఏజ్ కుర్రోడే పర్ఫెక్ట్ న్యాయం చేస్తారని నేను ఫిక్స్ అయ్యాను అంతే. అది థ్యాంక్ యూ అన్న. అదే కార్తీక్ న్యాయం చేస్తారు. అదే 24 ఏజ్ కుర్రోడు ఈ సినిమాకి బాగా న్యాయం చేశాడని చెప్తున్నా. తెలుసా అన్నగారు, మేము ఫ్రెండ్స్, అసలు ఒకసారి ఫోన్ ఎత్తడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much to all the media and congratulations to the whole team of Rivals. Looking forward to see you on theaters. Thank you so much. Today our PR was our Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. Thank you so much. తేజు, థ్యాంక్ యూ. మా పిఆర్ఓ తేజుకి థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.